ఇది కూడా సెకండ్ పార్ట్ వచ్చింది మళ్ళీ ఈ గీతాంజలి, ఇది కూడా సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఒక్కొక్క డైరెక్టర్లు కూడా పోటీ పడి తీస్తారు. అంటే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అయితే ఎలా బాగుంటుంది, అంటే ఏ సినిమా తీస్తే ఎట్లా కనెక్ట్ అవుతారు, అంటే సినిమాలోకి నుంచి కూడా మొదటిగా లేచిపోకుండా సినిమాలో కూర్చోబెట్టేస్తారు. ఆ డైరెక్టర్ సెకండ్ పార్ట్ తీయడం కూడా చాలా బాగా తీస్తారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్. ముందుగా చెప్పండి డైరెక్టర్లకి హ్యాట్స్ ఆఫ్, స్క్రిప్ట్ రైటర్ రాయడం కానీ టెక్నికల్ కానీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ పార్ట్ తీయడం అంటే మామూలు మాట కాదు. ఏ మాత్రం కొద్దిగా తప్పు అయినా కూడా, కొద్దిగా తప్పు ఉన్నా కూడా సినిమాలోకి నుంచి థియేటర్లో ఎవరు కూర్చోరు, ఎవరు చూడరు కూడా. ఎందుకంటే కూర్చోబెట్టి చూపిస్తారంటే ఆ రైటర్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముందుగా చెప్పాలంటే ఒక వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్లో మనం ఎంత ఎంజాయ్ చేసినాం వెన్నెల కిషోర్ది. ఈ సినిమాలో కూడా చాలా ప్రాణం పోసిండు. ప్రతి కామెడీ యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి చాలా మంది కష్టపడ్డారు. ఇలా ఒక ఆలి తీసుకొని శ్రీనివాస్ రెడ్డి తీసుకోండి, ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఇంకోటి బొమ్మకి డిజైన్ చేయడం కానీ నిజంగా చెప్తున్నా ఆ బొమ్మ చాలా క్యూట్గా ఉంటుంది. ఆ బొమ్మకు ఒక ఫ్రాక్ వేస్తారు, డ్రెస్ వేస్తారు, ఆ బొమ్మ మాట్లాడడం కానీ అంటే అది ఒకటి చాలా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ బొమ్మతోనే మొత్తం సినిమా కథ అంతా నడుస్తుంది. ఇంకోటి రియల్గా చెప్పాలంటే ఏదైనా చిన్నపిల్లలకి బొమ్మలు దొరికితే తీసుకోవద్దు అన్నట్టు ఒకటి క్రూ పెట్టిండు. ఏదైనా పాత బొమ్మలు దొరికితే కూడా వాళ్ళు తీసుకోవద్దు అలాంటివి, అంటే జాగ్రత్త పడాలి. ఏదైనా తీసుకున్న బొమ్మలు కూడా పక్కకు పడేయాలి. అంటే రియల్గా కొన్ని జరగవచ్చు జరగకపోవచ్చు అని నమ్మకం ఉంటే తీసుకోవద్దు, అది నమ్మొద్దు అలాంటివి. కాకపోతే సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ సూపర్. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఇది మంచిగా నవ్వుకున్న సినిమా అన్న. ఇది కామెడీకి ఉంది, హారర్ ఉంది, థ్రిల్లింగ్ కూడా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే కామెడీ ఉంటుంది అన్న, కొంచెం కామెడీ అలా ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ బీభత్సం అయిపోతుంది. ఎండింగ్ అయితే ఇంకా అరాచకం అన్న. ఆ ఫైటింగ్ కానీ అది కానీ ఆ దయ్యాల యాక్టింగ్ అయితే నిజంగా అరే వీళ్ళు నిజంగా దయ్యాలేనా అలా అయితే అనిపించింది. మన సునీల్ అన్న ఇంకా మన వైజాగ్ సత్య గారి ఇద్దరు కాంబినేషన్లో కామెడీ సీన్లు వస్తాయి చూడండి. థియేటర్లో ఒక్కొక్కరు నవ్వుకుంటారు, చప్పట్లు కొడతారు, అలా ఉంటాయి ఈ సీన్లు అయితే. నాకు చాలా బాగుంది ఆ బీజిఎం కానీ ఆ స్టోరీ కానీ నిజంగా. అంటే గీతాంజలి ఫస్ట్ పార్టే ఎలా ఉంటుంది, పార్ట్ 1 బాగుంది కదా, పార్ట్ 2 అంతకు మించి ఉంటుందా, లేకపోతే పార్ట్ 2లో అసలు ఏముంటుంది, పార్ట్ 1కి కనెక్ట్ అయ్యి స్టోరీ ఏమైనా ఉందా అని అంటే నిజంగానే ఉంది స్టోరీ కూడా. ఆ విలన్ క్యారెక్టర్ కానీ ఆ ఎండింగ్లో కానీ ఆ ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్కి నిజంగా ఇది ఒక దెయ్యం సినిమా అని మాత్రం నేను చెప్పాను. నవ్వుకుంటారు, అలానే దెయ్యం భయపడతారు కూడా కొన్ని సీన్లు అయితే. చాలా బాగుందన్న సినిమా, మీరు చూడండి. ఊటీలో చేసిరంట షూటింగ్, అదంతా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి, నవ్వుకుంటారు అన్న. అన్న హారర్ అంతగా లేదంటే ఇది మంచిగా పిల్లల నుంచే వచ్చి చూడాలంటే హారర్ అంతగా లేదన్న. నిజంగా మరీ అంత భయంకరంగా అలా చేస్తే సినిమాలు ఎవ్వరు చూడరు. ఇలాంటి సినిమానే ఉండాలన్న. హారర్ ఎంత కావాలో అంత భయంకరం ఉంది, ఎంత కావాలో అంత ఎంజాయ్మెంట్, అంత కామెడీ ఉంది. సో మీరు అందరికీ నచ్చే సినిమా అన్న ఇదైతే. అన్న ఓవరాల్ రేటింగ్ అంటే నేనైతే ఈ సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వనన్నా. అంటే రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాతో మిగిలిన 2 రిలీజ్ అయినాయి అంటే నాకు ఆ 2 సినిమాలు కూడా అలానే ఓకే అనిపించింది. ఈ సినిమా ఏంటంటే ఓవరాల్గా అందరు వచ్చి చూడొచ్చు అన్న. ఇంకోటి లవ్ గురు అనేది ఏంటంటే అదొక లవ్ గురించి సంబంధమైనది, అంటే రిలేషన్షిప్, వైఫ్ హస్బెండ్ మీద రిలేషన్షిప్ అదొకటి. ఇంకా శ్రీరంగ నీతులు ఏంటంటే సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎలాంటి నీతులు అవన్నీ నిజంగా ఎలా ఉంటాయి అవన్నీ చూపించారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే 3 సినిమాలు చూడొచ్చు అన్న అంతే. 3 సినిమాల్లో ఏది హైలైట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది హైలైట్ అన్న అంతే. ఆ కామెడీ ఇంకా కొంచెం హారర్ ఎలిమెంట్స్ బాగా నవ్వుకున్నాం అన్న సినిమా మొత్తంలో అయితే. ఎవరి క్యారెక్టర్ సత్య గారి క్యారెక్టర్ అన్న. ఇంకా అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిరు అన్న. అసలు ఒక జర్నలిస్ట్ వస్తాడు, ఒక క్వశ్చన్లు అడిగితేనే వైరల్ అయిపోతాం, సెన్సేషన్ అయిపోతాం క్వశ్చన్తోనే. అంటే నిజంగా ఆ సీన్ అయితే అసలు అన్న వెంటనే ఎక్స్పెక్ట్ చేసినాం సురేష్ కొండరెడ్డి గారు వస్తారని చెప్పి, మామూలుగా లేదన్న. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ.